సో లోఫర్లో ఒక సాంగ్ అయితే చాలా ఫీల్, జియా జలే అని ఒక పాట ఉంది, నాకు బాగా ఇష్టమైన సాంగ్ అది. నిజంగా ఎంత ఫీల్ ఉందంటే చాలా మంది యాక్చువల్గా నాది కొంచెం ఇది కూడా ఇది ఉందండి. ఎట్లా అంటే నేను యాక్చువల్గా ఆ పాట మధ్యలో ఏదో ఒక దీంట్లో డిబేట్ అయిపోతారేమో జనాలు అనే ఫీలింగ్ ఉండేది నాకు సెల్ఫ్గా. డిబేట్ అవుతారేమో జనాలు ఇంత దీంట్లో మాస్ దాంట్లో సడన్ గా వీడిలో మాస్ మూవీ మాస్ సాంగ్స్ వచ్చి సడన్ గా జియా జలే జలే ఏంటో జనాలు ఏమైనా అవుతారా ఏంటి అనేది లేదండి. పీపుల్ ఓటెడ్ లైక్ ఎనీథింగ్ ఆ సాంగ్ ని. నిజంగా అంటే అందరికి సువి సువి బాగా కనెక్ట్ అయ్యారు. బట్ నాకు జియా జలే ఫీల్ అవునవును చాలా కనెక్ట్ అయిపోయారు. నేను అంత ఓట్స్ వస్తాయి నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు నేను అది మొన్న రేడియోలో విన్నాను. నేను ఐ ఫీల్ సో హ్యాపీ, పీపుల్ ఆర్ లిసనింగ్ టు ఇట్, వండర్ఫుల్. నేను ఆ పాట చేస్తున్నప్పుడు కూడా చాలా ఇది ఫీల్ అయ్యానండి. ఫస్ట్ ఈ ఒప్పుకుంటారు లేదు జనాలు పూరి గారు యాక్సెప్ట్ చేశారు ఆల్రెడీ. పూరి గారు ఎలా అంటే సూపర్ సాంగ్ అన్నట్టున్నారు. తర్వాత నేను ఏంటి మరి మధ్యలో ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు కదండి. సో ఇప్పుడు ఏమన్నా డిబేట్ అవుతుంది. ఎందుకంటే నేను సినిమా చూసిన తర్వాత సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత మళ్ళీ నేను సినిమా చూసిన తర్వాత ఎక్కడో చిన్న ఫీలింగ్ నాకు, ఎవరికి లేదు అక్కడ. ఆ సాంగ్ నాకు ఏమన్నా డిబేట్ అవుతారేమో అన్న ఫీలింగ్ ఉండేది. కానీ పీపుల్ దానికి ఫుల్ ఓట్లు వేస్తారు. నేను ఇంకా అసలు సో వీ క్యాన్ గో హెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ సాంగ్స్. అదొక దాచిపెట్టుకోవాలి అనిపించే సాంగ్. నాకు తర్వాత దాంట్లో బాగా నచ్చేది ఏంటంటే ఇదండి, భాస్కర్ భట్ల గారు చింపేశారు లిరిక్స్. నీ వాళ్ళు కళ్ళల్లోన వాయులీన ముందే మెడవంపు సొంపుల్లోన మ్యాండోలీన అన్ని మ్యూజిక్ సంబంధించి ఉంటాయి. నీ నడుము పడుతుల్లోన నాగస్వరం ఉందే సరసంగా మీటుతుంటే ఎంత హాయిగా అన్ని మ్యూజిక్ సంబంధించిందే. అమ్మాయిని వర్ణించేయడం అదే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసిందండి. నాకు పాట పాడుతుండగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను బేసిక్గా పాడుతున్నప్పుడు కూడా ఐ వాజ్ థింకింగ్ ఏం ఇది వచ్చింది అసలు ఇది అనుకునేవాడిని. అసలు పాడుకోవడానికి కూడా చాలా ఈజీ అది. అలాగా శుద్ధాల శక్తి గారు అంతే ఎంత ఈజీ అంటే పాడుకోవడం. సువిసులమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా పాడుకోవడానికి. మాట్లాడే ఈ బొమ్మ నా ధరపై చెయ్యే పెట్టి నీ గడుపున పేగుని అడుగు మన ఇద్దరి మనసున ముడి ఏందో అది గొంతెత్తి చెప్పుతాను వినుకోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా. అంత అంటే పాడుకోవడానికి ఈజీగా అర్థం అవుతుంది, సిచ్యువేషన్ అర్థం అవుతుంది. తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ పాడేటప్పుడు. తర్వాత ఫస్ట్ సాంగ్ అలాగే అండి, కందికొండ గారు కూడా వండర్ఫుల్. మేము అంతా సౌండింగ్ బేస్ మీద వెళ్ళిపోతాం అని అనేది సౌండ్ బేస్ మీదే ఉంటాయి సాంగ్స్ అన్ని. నేను అందాన కన్నీ కజానా బో చానా తార వచ్చేసి పో టైం డింగ్ టైం డింగ్. మేము పాడేటప్పుడు ఎలా ఉంటుంది టా 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 రా టా టా టే రా టా 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 రా టా టే దానికి ఫిక్స్ చేస్తారు. ఎంత బ్యూటిఫుల్గా రాస్తారంటే టెం డింగ్ టెం డింగ్ చెయ్యొద్దమ్మే వగలే వగల చేస్తా దుమ్మే వెళ్తుంది పాట. సేమ్ యాస్టిక్ సౌండింగ్ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ లిరిసిస్టులతో నేను పనిచేయడం. అందరూ పెద్దవాళ్ళే, మహానుభావులు అందరూ. సో అలాంటి వాళ్ళకి నేను కనెక్ట్ అవ్వడం అండ్ వాళ్ళు నాకు వెంటనే లిరిక్ రాయడం, అలాంటి వాళ్ళకి నేను పనిచేసింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. అలాంటి వాళ్ళని పరిచయం చేసేందుకు కూడా పూరి గారికి. మీరు లిరిక్స్ అంటే మాకు కొంచెం పెద్దగా ఐడియా లేదు. లైక్ 2 ways ఉండొచ్చు. ముందు లిరిక్స్ రాసిన తర్వాత మీరు మ్యూజిక్ చేయడం, లేదంటే మీరు ట్యూన్ చేసిన తర్వాత లిరిక్స్ చేయడం. అది అంటే ఒక్కొక్క డైరెక్ట్ పాయింట్స్కి కొంతమంది అలా ఉంటారండి. కొంతమంది ఏంటంటే మంచి పాట ఉంటుంది, మంచి లిరిక్ ఉంటుంది, దానికి ట్యూన్ కట్టాల్సి వస్తుంది, తప్పదు. ఓకే, ఆ పాట తర్వాత అంటే అది బేసిక్ అంత బాగుంటుందండి రైటింగ్ కానీ దానిలోని విషయం కానీ. ఒక అమ్మాయిని మెచ్చుకున్నారో లేకపోతే ఒక గులాబీ పువ్వుని మెచ్చుకున్నా లేకపోతే ఎవరన్నా తిట్టినా కూడా అది బాగుంది అనుకోండి, దాన్ని మనం మార్చాలి అన్నంత ఉంటుంది. డైరెక్టర్ ఎప్పుడో పెట్టేసుకుంటారు దీన్ని ఏదైనా చేద్దాం అన్న ఫీలింగ్ ఉంది అనుకోండి, చేయాల్సి వస్తుంది. సో అలా కొంత అవుతుందండి. యాక్చువల్గా కొన్నిసార్లు ట్యూన్ బేస్డ్ మీద సాంగ్స్ వెళ్ళిపోతాయి. నాకు భయం ఏంటంటే లిరిక్ ఏమన్నా తప్పు పాడించేస్తానేమో అని భయం. ఆ మైమరుపులో
ఇలాగ పెట్టేచ్చాను. అంటే